రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అన్ని సంఘాలు కలిసి మన తీర్మానం బీసీ సంఘానికి మద్దతు చేయడం జరుగుతుంది. దొరలు భయంతో వణికిపోతున్నారు. ఈ దొర ఆ దొర అని కాదు, అన్ని పార్టీల నుండి మల్లన్నకు ఎదురుదాడి జరుగుతూనే ఉంది. మల్లన్నకు మద్దతుగా ఉండి మన బీసీ ఉద్యమాన్ని మరింత ఊరితో ఊహిస్తే అంతా కలిసినట్టే ఓడి దాన్ని మనం ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నటువంటి తీర్మానం వల్ల మరి ఇలాంటి దుశ్చర్యలిగిన పునరావృతమైతే దీన్ని ఎవరు కూడా సహించరనేటువంటి విషయాన్ని కూడా యావత్ మంది మరి బడుగు బలహీన వర్గాల ప్రజలు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాలు బీసీల గురించి పట్టించుకోని వాళ్ళు, 10 సంవత్సరాలు వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా మంది, ముఖ్యంగా ఆదిలాబాద్లో కొందరు మహిళలపై దారుణాలు చేసినప్పటికీ పట్టించుకోని వాళ్ళు ఈరోజు బీసీలకు అన్యాయం జరిగిపోతుంది అని మాట్లాడడం దూరం. ఈ తెలంగాణ జాగృతిని ప్రభుత్వం వెంటనే గుర్తింపు రద్దు చేయాలి. అది ఒక నిషేధ సంఘంగా పరిగణించకపోతే తెలంగాణ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. లేదా హతమార్చడానికి ప్రయత్నం చేయడం అనేది సమంజసమైనది కాదు. ఇది కవిత గారి కొత్త కాదు. గతంలో కూడా మేము చూసాం. రైతాంగ ఉద్యమంలో నిర్బంధంలో ఉంచిన విషయం కూడా మేము ఈ రోజు ఈ సందర్భాన్ని బట్టి గుర్తు చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు అందరి మీద ఇలాంటి నిర్బంధాన్నే పెట్టింది. మీరు గుండా గ్యాంగులను తయారు చేసి ఆఫీసుల మీద దాడి చేయించడం అంటే ఇది దుర్మార్గమైనటువంటి విషయం. మునూరు కాపు బిడ్డలను మొత్తం రెచ్చగొట్టారు. మాదేందో ముందు మీకు ఖచ్చితంగా చూపిస్తామని హెచ్చరిక చేస్తున్నాం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మునూరు కాపులందరూ ఈ రోజు రేపు అనేక నిరసన కార్యక్రమాలు ఈ తెలంగాణ జాగృతికి వ్యతిరేకంగా తీసుకుంటున్నాం. మర్యాద పోతుందక్క. మన తెలంగాణ మహిళలు అంటే ఏ దేశానికి పోయినా మర్యాద బాగుంది. ఆ మర్యాద అంతా పోగొట్టకు దయచేసి. నేను కోరుకున్నది ఇదే. చూస్తుంటే ఆఫీస్ అంతా చూస్తుంటే రక్తపు ఏర్లై పారింది. ఇదే నా సంస్కృతి. తెలంగాణలో రాజకీయం ఇట్లుంటుందా? ఆడబిడ్డ అయ్యిండి కూడా ఎంత గౌరవంగా ఉండాలక్క. నేను ఒక ఆడబిడ్డగా ఖచ్చితంగా నాకు నచ్చలేదనే చెప్తున్నా. కవితక్క దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి దారి తీయొద్దు. ఇలాంటి అక్కని నా ఒక మాట మాట్లాడి ప్రెస్ మీట్ లో నాలాంటి ఆడబిడ్డలని కోట్లాది మందిని తయారు చేస్తా అని చెప్పి అంటే నీలాంటి కోట్లాది మంది ఆడబిడ్డలకి దాడులు చేయమని నేర్పిస్తావు అక్క? ఏం నేర్పిస్తావు సమాజానికి ఆడబిడ్డలకి? అగ్రవర్ణ సోదరులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యావత్ తెలంగాణనే కాదు, దేశం నలుమూల నుంచి ప్రపంచ దేశాల నుంచి ఎస్సీ బీసీ మైనార్టీలంతా కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ మున్నూరు కాపు జాతి మీద జరిగిన దాని మీదనే అనుకుంటున్నాం. మా మున్నూరు కాపుల సత్తా ఏందనేది గత ఎలక్షన్ లో చూపెట్టినాం. వెలుమదొరల అహంకారాన్ని పునాదులు లేకుండా చేస్తాం. రాష్ట్రం నలుమూలల్లో మేము ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేపడతాం. భవిష్యత్తులో ఇంతకు ముందైనా భవిష్యత్తులో అయినా ఇంకా ఎవరైనా మిమ్మల్ని తిట్టే పరిస్థితి వచ్చిందనంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని తిడుతున్నారు అనంటే
ఈ లాంగ్వేజ్ ని తెలంగాణకి పరిచయం చేసిందే మీరు. అండ్ 10 years లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. అంతా అందులో బాధితులంతా ఎవరండి? నేరెళ్ళ ఇష్యూ ఎవ్రీడే మనం మాట్లాడుకుంటున్నాం. 8 years అయింది వారం రోజులకి. నేరెళ్ళ ఘటనలో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నది ఆ బాధితుల భార్యలే కదా. ఒకరికి 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఒక అతను ఉన్నాడు. ఒక అతని కాళ్ళు విరిగి వెన్నుముక దెబ్బతిని నరకయాతన అనుభవిస్తున్నాడు. ఒక ఆయన క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. ఇదంతా ఆ బాధితులు ఎవరు? వాళ్ళు ఒకవేళ ఏమన్నా అయితే మహిళలే కదా మరి అక్కడ. మరి ఆనాడు ఈమె ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలే? వీళ్ళు రాజకీయం కోసం ఏదైనా చేస్తారు. సో కాబట్టి ఇప్పటికైనా ఈ దాడు సంస్కృతిని పక్కన పెట్టండి. వీళ్ళ మనస్తత్వం ఏంది? బీసీ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇలా దాడులు చేయడం వీళ్ళ యొక్క సంస్కృతి. బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ఎదుగుతూ ఉంటే చాలా పెద్ద ఎత్తున ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి వీళ్ళే బీసీ ఉద్యమాన్ని ఎత్తుకుంటారు. ఇష్టం వచ్చినట్టు అక్కడ రక్తపాతం. నిన్న పోయి చాలాసేపు ఉన్నక్కడ ఎంత పెద్ద ఎత్తున రక్తం అంతా కూడా అన్ని రూములలో రక్తం అంతా కూడా ఏరులో పారుతా ఉంది. అంటే ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించిన వీళ్ళంతా కూడా. పైగా ఇంత పెద్ద విధ్వంసం జరిగిన తర్వాత కేసులు ఎవరి మీద కావాలి? కవిత అనుచరులు ఎవరైతున్నారో కవిత అనుచరుల మీద కావాలి కదా కేసులు. మరి ఎందుకు తీన్మార్ మల్లన్న అనుచరుల మీద ఎందుకు కేసులు అవుతున్నాయి? ప్రభుత్వం ఈ విషయంలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కవితకు సపోర్ట్ చేస్తుందా? తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేస్తుందా?